హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్మో పవర్ 2829 యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్లో 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి, చిటికెడు పసుపు, మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసేసుకోండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి. అలాగే హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. అలాగే దీంట్లో గడ్డ పెరుగు వేసుకోవాలండి. దీంట్లో కస్తూరి మెంతి వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి. బాగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలండి. ఇగో ఇలా ఉండాలండి. చూసారా, ముక్కలకి మంచిగా పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలండి. వీటిని ఇలా కలిపేసుకునే మిశ్రమం మొత్తాన్ని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి తీసుకోండి. ఈ కళాయి కొంచెం వేడెక్కాక దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకు వేడవ్వాలండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక దీంట్లోనే 2 బగారా ఆకులు వేసుకోవాలి. అలాగే అవి వేసుకోవాలండి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ వేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలండి. అలాగే దీంట్లో కొంచెం 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్స్ని. చూసారా, ఈ కలర్ రావాలండి మనకు. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదండి చికెన్. ఈ చికెన్ వేసుకోవాలి. నేను 1 అవర్ తర్వాత చూసారా చికెన్ ఎలా ఉందో. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆనియన్స్లో వేసేసుకోవాలండి మొత్తం. ఇలా వేసుకున్న చికెన్ ఒకసారి గంటతో ఆనియన్స్లో కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కొంచెం వేడవ్వాలండి. ఇవి చూసారా, కొంచెం దగ్గరకు వచ్చింది కదా కర్రీ. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నేను కేజీకి ఇక్కడ మీడియం సైజు 3 టమాటీలు తీసుకున్నానండి. ఈ టమాటీలోనే వేసేసుకోవాలి. టమాటీలు వేసినప్పుడే కొంచెం మనం ఆల్రెడీ దీంట్లో సాల్ట్ వేసాం కదండి. కొంచెం టమాటీలు మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను. కొంచెం వేస్తున్నానండి, ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి. సాల్ట్ వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలండి టమాటీలను. చూసారా, కొంచెం మగ్గినాయి. ఇప్పుడు వీటిని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. కర్రీ మొత్తం ఇలా గంటతో మంచిగా కలిపేసుకుంటూ ఉండాలండి. 3 నిమిషాల పాటు కర్రీ కొంచెం మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి కర్రీని. చూసారా, 3 నిమిషాల తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిందండి. కర్రీ అయిందా లేదా తెలవాలంటే ఏం లేదండి, సింపుల్ ట్రిక్. ఆయిల్ అనేది కర్రీ పైన ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా ఆకులు వేసేసుకొని కలిపేసుకోవాలండి. చూసారా కర్రీ ఎలా ఉందో. చాలా మెత్తగా, ముక్కలు కూడా చాలా మెత్తగా వస్తాయండి. ఎందుకంటే మ్యారినేట్ చేసాం కదా చికెన్, దానివల్ల మెత్తగా వస్తాయి మనకు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిందండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయాలి. బగారా రైస్లో వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి.